చిన్నప్పుడు పాడుకున్న పాట కుటుంబం విడిపోయిన తర్వాత మళ్ళీ కలిసేలా చేస్తుంది. ఇదే ఫార్ములా 'యాదోంకి బారాత్' సినిమాలో కనపడుతుంది. 'యాదోంకి బారాత్' సూపర్ హిట్ అయిన తర్వాత మరి మేకప్ మ్యాన్ పీతాంబరం ఈయన 'ఎంజీ రామచంద్ర' దగ్గర పనిచేసేవారు. 'ఎన్టీ రామారావు' దగ్గర కూడా పనిచేసేవారు. ఈయన హక్కులు కొన్నారు. ఇది తమిళంలో తీశారు, తెలుగులో కూడా తీశారు. తమిళంలోనేమో 'ఎంజీ రామచంద్రన్' చేశారు. తెలుగులో 'ఎన్టీ రామారావు' చేశారు. 'ఎన్టీ రామారావుకి' ఒక నమ్మకం ఏర్పడింది. 'నిప్పులాంటి మనిషి' 1974లో సూపర్ డూపర్ హిట్ అయిన తర్వాత హిందీ సినిమాలు బాగా ఆడినవి కనుక చేస్తే తెలుగులో కూడా బాగా ఆడతాయి అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత చేసినటువంటి చిత్రం 'యాదోంకి బారాత్'. 'యాదోంకి బారాత్'లో ముగ్గురు అన్నదమ్ములు ఉంటారు. ముగ్గురు అన్నదమ్ముల్ని ఎవరిని పెట్టుకోవాలి అనుకున్నప్పుడు మురళీమోహన్ అప్పుడే 'జగమే మాయ' సినిమాలో హీరోగా వచ్చారు. ఆయన పెట్టుకున్నారు. మరి రెండో తమ్ముడు ఎవరు అనుకున్నప్పుడు చంద్రమోహన్ని పీతాంబరం సెలెక్ట్ చేసేశారు. అలాగే కాస్ట్యూమ్స్ కుట్టించేశారు. రిహార్సల్స్ కూడా చేంజ్ చేశారు. అదే టైంలో ఎన్టీ రామారావు మధ్యలో ఒక ఆలోచన వచ్చింది. మరి తన అబ్బాయి అయినటువంటి బాలకృష్ణ గనక ఈ సినిమాలో తమ్ముడు కింద ఇంట్రడ్యూస్ చేస్తే ఎలా ఉంటుంది? అప్పటికే ఆయన మంచి యంగ్గా ఉన్నాడు. అలాగే మొహం చూస్తే మంచి కళగా ఉంది. కాబట్టి అతను పెడితే బాగుంటుందని పీతాంబరానికి సలహా ఇచ్చారు. పీతాంబరం వేరే మాట్లాడలేక మరి బాలకృష్ణ పెట్టుకోవడం జరిగింది. సినిమా షూటింగ్ ప్రారంభమైపోయింది. ఇదేమీ తెలియని చంద్రమోహన్ తన షెడ్యూల్ టైంకి స్టూడియోకి వచ్చేసారు. వచ్చి చూస్తే పీతాంబరం పక్కన కూర్చోబెట్టారు. మరో పక్కన షూటింగ్ జరుగుతోంది. ఆ షూటింగ్లో బాలకృష్ణ కూడా కనిపించారు. చంద్రమోహన్కి అయోమయం, ఏం జరుగుతుందో అర్థం కాలేదు. చివరికి చావు కబురు చల్లగా చెప్పినట్టుగా పీతాంబరం చెప్పారు, నీ ప్లేస్లో బాలకృష్ణ పెట్టుకున్నాం, నువ్వేమీ వర్రీ అవ్వద్దు, ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందామని ఇంటికి వెళ్ళిన తర్వాత తమిళంలో నీకు అవకాశం ఇస్తానని చెప్పి సర్ది చెప్పి తమిళంలో 'ఎంజీ రామచంద్రన్'కి తమ్ముడి కింద అవకాశం ఇచ్చారు. 'ఎంజీ రామచంద్రన్' ఆ సినిమాలో డబుల్ యాక్షన్ చేశారు. ఇద్దరు అన్నదమ్ములు కూడా 'ఎంజీ రామచంద్రనే', మూడో తమ్ముడి కింద చంద్రమోహన్ చేశారు. ఆ రోజుల్లో 'ఎంజీ రామచంద్రన్' తమ్ముడు చంద్రమోహన్ అని చెప్పి అందరూ పిలిచేవాళ్ళు కూడా తమిళంలో. ఆ విధంగా ఆ గొడవని సర్దుబాటు చేశారు పీతాంబరం. ఇంకా ఈ సినిమా విషయానికి వచ్చేప్పటికి పాటలన్నీ కూడా సూపర్ డూపర్ హిట్. ఇందులో 'గులాబీ పువ్వే నవ్వాలి వయసు' ఆ పాట ఆ రోజుల్లో ఆల్ ఇండియా రేడియోలో కానీ మైకుల్లో కానీ విపరీతంగా వినిపించేది. యూత్ని బాగా ఆకట్టుకున్నటువంటి పాట కూడా అదే. ఆనాటి హృదయాల ఆనంద గీతం ఇదే పాట అండి. అసలు సినిమాకి ఆయుపట్టు. చిన్నప్పుడు పాడుకున్న పాటే తర్వాత కాలంలో పెరిగి పెద్దయిన తర్వాత ఆ కుటుంబాన్ని కలుపుతుంది. ఎన్టీ రామారావుకి ఈ సినిమాలో డ్యూయిట్లు లేవు, పాటలు లేవు. నిప్పులాంటి మనిషిలో కూడా ఇదే పరిస్థితి. కాకపోతే ఎన్టీ రామారావు నమ్ముకున్నది ఏంటంటే కథాబలం ఏదైతే ఉంటుందో ఆ కథాబలం ఉన్న చోట తనకి పాటలు లేకపోయినా పర్వాలేదు అని ఆయన నమ్మారు. అసలు వాస్తవంగా చెప్పాలంటే ఎన్టీ రామారావు పాటలను ఎందుకు అవాయిడ్ చేశారు అన్న డౌటు నాకు వచ్చింది. వచ్చి నేను దీని మీద కొంతమంది సీనియర్స్ని అడిగినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే ఘంటసాల మాస్టర్ గారు 1974లో మరణించారు. బాలసుబ్రహ్మణ్యం గొంతు ఎన్టీ రామారావు టోన్ని పూర్తిగా అనుకరించలేకపోతోంది. అందుకని ఆయన ఒక సందిగ్ధ అవస్థలో ఉండిపోయారు. అటు బాలు చేత పాడించుకోలేక, రామకృష్ణ టోనేమో తనకి సూట్ అవ్వక, కాబట్టి మహమ్మద్ రఫీని మళ్ళీ తీసుకొచ్చి పాడిస్తే అది ఇంకో డిఫరెంట్గా ఉంటుందని చెప్పి ఆ సినిమాల్లో పాటలను అవాయిడ్ చేశారని కూడా కొంతమంది చెప్తూ ఉంటారు. ఏదేమైనా ఈ సినిమాలో ఆయనకి పాటలు లేకపోయినా, డ్యూయెట్లు లేకపోయినా కూడా ప్రజలు ఎన్టీ రామారావుని ఎన్టీ రామారావు లాగే చూశారు. ఆ క్యారెక్టర్ని ఉన్నతంగానే భావించారు. సినిమాకి జనం పోటెత్తారు. ఈ సినిమాకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇది రిలీజ్ అయ్యే టైంకి ఎమర్జెన్సీ వచ్చినప్పుడు కొన్ని ఫైటింగ్ సన్నివేశాల్లో తుపాకులు వాడేటువంటి సన్నివేశాల్ని కట్ చేశారు. యాక్చువల్గా 'యాదోంకి బారాత్'లో మీకు స్టెన్ గన్స్కి వాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగే కొన్ని వాల్ పోస్టర్లో ముగ్గురు తుపాకులు పట్టుకున్నటువంటి వాల్ పోస్టర్స్ కూడా రిలీజ్ చేసినా కూడా సెన్సార్ వాళ్ళు అభ్యంతరం చెప్పారు. దాంతో తుపాకులు పట్టుకున్నటువంటి
ఆ వాల్ పోస్టర్ని తీసేసి మామూలుగా ఉన్న వాల్ పోస్టర్ని రిలీజ్ చేయాల్సి వచ్చింది. ఆ రోజుల్లో సినీ పరిశీలకుల అభిప్రాయం ఏంటంటే, తుపాకులు పట్టుకున్నటువంటి ఆ ఫోటోలు కనుక పెట్టుంటే మాస్ ప్రేక్షకులు ఇంకా చాలామంది అట్రాక్ట్ అయ్యేవాళ్ళు, సినిమా ఇంకా సూపర్ డూపర్ హిట్ అయ్యేదని కూడా ఒక అభిప్రాయం వచ్చేది. ఎమర్జెన్సీ ఎప్పుడైతే తమిళనాడులో చాలా విపరీతంగా ఉందో, ఆనాటి కరుణానిధి ప్రభుత్వాన్ని రద్దు చేయడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్. అలాగే కేంద్ర ప్రభుత్వం రూలింగ్ కూడా తమిళనాడులోకి వచ్చేసింది. అలాగే ల్యాబ్స్ అన్నీ కూడా మూతపడిపోయి ఉన్నాయి. ల్యాబ్స్లోంచి ప్రింట్ బయటికి రావట్లేదు. ఓ పక్కనేమో అన్నదమ్ముల అనుబంధం డేట్ ఏమో అనౌన్స్మెంట్ చేసేసారు. ఆ ప్రింట్ విజయవాడ రావాలి. విజయవాడ నుంచి వస్తేనే అక్కడి నుంచి మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అంటే రెండు కలిసి ఉన్నాయి కదండి. ఆ ప్రింట్ వెళ్ళాలంటే ట్రక్కులో లోడ్ చేసుకొని అది విజయవాడ తీసుకెళ్ళాలి. తీసుకొచ్చే పరిస్థితి లేదు. ఎన్టీ రామారావుకి మరి మేకప్ మ్యాన్ పీతాపురం ఏరియా నిర్మాత కూడా వెళ్ళి పరిస్థితిని చెప్పారు. చెప్తే అలాగే బ్రదర్ నేను చూస్తానని చెప్పి మీరు వ్యాన్ తీసుకురండి అని చెప్పి వ్యాన్ తీసుకొచ్చిన తర్వాత ల్యాబ్లోకి వెళ్ళిపోయి మొత్తం రెడీగా ఉన్న ప్రాసెస్ అయినటువంటి రీల్ని అందులో డబ్బాలు పెట్టించి తనే డ్రైవరు సీట్లో కూర్చొని ఎన్టీ రామారావు డ్రైవింగ్ చేయడం మొదలుపెట్టారు. ఒక పెద్ద పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ ఆ వ్యాన్ని అడ్డుకున్నారు. మీరున్న ఎమర్జెన్సీ టైం ఇది, మీరు ఉన్న పరిస్థితులు మీకు తెలియవా, ఇటువంటి పరిస్థితుల్లో మీరు బయటికి వెళ్ళటానికి వీల్లేదని అతను అడ్డగించాడు. ఎన్టీ రామారావు ఒకటే మాట చెప్పారు, నన్ను అరెస్ట్ చేసుకున్నా పర్వాలేదు, ఏం చేసినా పర్వాలేదు, ఈ సినిమా ప్రింట్ మాత్రం విజయవాడకి వెళ్లాల్సిందే, డేట్ మేము అనౌన్స్ చేశాం, మీరు ఏదైనా చేసుకోండి పర్వాలేదని చెప్పి వ్యాన్ని ముందుకు ఉరికించారు. అయితే ఆ పోలీస్ ఆఫీసర్ ఏం చేయలేదు. అది విజయవాడకి సురక్షితంగా తీసుకొచ్చారు ఎన్టీ రామారావు. ఈ ఇన్సిడెంట్ ఆ రోజుల్లో తమిళనాడులో ఒక సంచలనం. నాగిరెడ్డి అంటే మీకు తెలుసు కదా, విజయవాహిని అధినేత ఎన్టీ రామారావుని పిలిపించి ఎందుకు ఆ దూకుడు, ఇప్పుడే పైకి వస్తున్నారు కదా, ఆల్రెడీ పైకి వచ్చేసారు, ఆ పోలీస్ ఆఫీసర్ మన తెలుగువాడు, మీరంటే తెలుసు, మీకంటే అభిమానం ఆయనకు ఉంది కాబట్టి ఏమీ చేయలేదు, పిల్లలకి దుందుడుకు స్వభావం కరెక్టేనా అంటే ఎన్టీ రామారావు ఒకటే సమాధానం ఇచ్చారు, దర్శకుడు నిర్మాత ఇద్దరు బాగుండాలి, నిర్మాత నా క్షేమం కోరి ఈ సినిమా తీశారు, ఆయన క్షేమం కోసం నేను ఆ పని చేయకపోతే సినిమా కరెక్ట్ టైంకి రిలీజ్ అవ్వదు అని చెప్పేసి అందుకే నేను ఈ సాహసం చేశానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఎన్టీ రామారావు ఎంత శాంత స్వభావో, అవసరమైతే అంత కరెక్ట్ నిర్ణయాలు తీసుకోగలరు అని నిరూపించడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. అభిమానులకి బహుశా చాలామందికి ఈ విషయం తెలిసే ఉంటుంది, నేటి యువతరానికి తెలియకపోవచ్చనే ఉద్దేశంతోనే నేను ఈ విషయాన్ని చెప్తున్నాను. అలాగే ఈ సినిమాకి వచ్చేటప్పటికి జయమాలిని మొట్టమొదటిసారిగా హీరోయిన్గా ఇంట్రడ్యూస్ చేసింది కూడా ఈ సినిమాలోనే. బాలకృష్ణ పక్కన జయమాలిని ఉంటారు. అలాగే మురళీమోహన్ పక్కన లత నిప్పులాంటి మనిషిలో ఎన్టీ రామారావు పక్కన హీరోయిన్గా నటిస్తే ఇందులో మురళీమోహన్ పక్కన నటించారు. అలాగే ఎన్టీ రామారావు పక్కన కాంచన నటించారు. చాలా సీరియస్గా ఉండే రోలు ఎన్టీ రామారావుది. మీకు నిప్పులాంటి మనిషి సినిమాలో కూడా అలాంటి రోలే ఉంటుంది. కానీ ప్రేక్షకులు చూసింది అన్నదమ్ముల అనుబంధాన్ని చూశారు, ప్రేమను చూశారు, మంచి పాటలను చూశారు, అలాగే సినిమాలో కొత్తదనాన్ని చూశారు. తర్వాత కాలంలో ఈ సినిమా ఒక క్లాసిక్ సినిమాగా మిగిలిపోయింది, ఒక ట్రెండ్ సెట్టర్గా మిగిలిపోయింది. ఈ సినిమా రిలీజ్ అయిన 6 వారాల తర్వాత సూపర్ స్టార్ కృష్ణ నటించిన రక్త సంబంధాల సినిమా కూడా రిలీజ్ అయింది. అది కూడా ఇలాంటి కథే, ఇదే కథ అని కూడా అనుకోవచ్చు. అది కూడా చిన్నప్పుడు పాడిన ఒక పాటే కుటుంబాన్ని కలుపుతుంది. ఆ సినిమా కూడా మంచి విజయవంతమైంది. ఇదే కాదండి, తర్వాత కాలంలో అనేక సినిమాలు ఇదే ఫార్ములాతో వచ్చాయి, విజయవంతం అయ్యాయి. ఏది ఏమైనా సరే అన్నదమ్ముల అనుబంధం అనేటప్పటికీ మనకి గుర్తుకొచ్చేది ఏంటంటే, అన్నదమ్ములు కలిసి ఉన్నప్పుడు, వాళ్ళు విడిపోయినప్పుడు వాళ్ళ మధ్య అనుబంధం ఏ విధంగా ఉంటుంది, వాళ్ళకున్న ఆపేక్ష ఎలా ఉంటుంది, వాళ్ళ మధ్య ప్రేమ ఎలా ఉంటుంది, జాయింట్ ఫ్యామిలీస్ అలాంటి అనుబంధం ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా ఈ సినిమాలో కళ్ళకి కట్టినట్టుగా చూపించారు. ఎప్పుడైనా సరే
కుటుంబ విలువల్ని ఎవరైతే బాగా చూపిస్తారో ఆ సినిమా విజయవంతం అవుతుంది. అది హిందీలో కానీ, తమిళంలో కానీ, తెలుగులో కానీ. ఈ 3 చోట్ల కూడా ఈ సినిమా విజయవంతమైంది. చివరికి ఇది ఎంతవరకు దారితీసిందంటే, ఎన్టీ రామారావు 82వ సంవత్సరంలో రిటైర్ అయ్యేంత వరకు కూడా ఆయన చేసిన సినిమాలు మహా లెక్క పెట్టుకుంటే ఒక 6-7 సినిమాలే స్ట్రెయిట్ సినిమాలు. మిగతావన్నీ కూడా అమితాబ్ బచ్చన్ నటించిన సినిమాలు కానీ, ధర్మేంద్ర కానీ, లేకపోతే మిగతా హిందీ సినిమాలు కానీ ఆయన రీమేక్ చేసుకుంటూనే వచ్చారు. ఆ ఫార్ములానే నమ్మారు. ఆ విజయ పందాలోనే నడిచారు. ఆయనే కాదు, మిగతా హీరోలు అందరూ కూడా మిగతా అమితాబ్ బచ్చన్ సినిమాలని కొనుగోలు చేసి వాటిని రీమేక్ చేయడానికే ప్రయత్నం చేశారు. రీమేక్ చేశారు కూడా. సో కొత్త వరవడికి తెలుగు ఇండస్ట్రీకి తీసుకెళ్ళింది మాత్రం నిప్పులాంటి మనిషి. దాన్ని హైప్కి తీసుకెళ్ళింది మాత్రం యాదవ్ కి బారాత్. యాదవ్ కి బారాత్ పాటలు ఇప్పటికీ మీరు విన్నా కూడా చాలా హాయిగా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా ఆ రోజుల్లో దూరదర్శన్ లేదు. ఆకాశవాణిలో ఈ అన్నదమ్ముల అనుబంధం పాటలు రోజుకి ఒక్కసారైనా వచ్చేవి. ఏదో ఒక పాట వచ్చేది. శ్రోతలు తమ లెటర్స్లో ఈ పాట మాకు కావాలని అడిగినప్పుడు ఖచ్చితంగా ఒక పాట వచ్చేది. అందరూ గులాబీ పువ్వే నవ్వాలి వయసు ఈ పాటే ఎక్కువగా వచ్చేది. చాలామంది ఆల్ ఇండియా రేడియోలో ఈ పాట వస్తున్నప్పుడు బయటకి వెళ్ళేవాళ్ళు తమ పనులు మానేసి రేడియో ముందు కూర్చొని ఈ పాట విని బయటికి వెళ్ళేవాళ్ళు. ఒకవేళ బయట గనక ఈ పాట వినిపిస్తూ ఉంటే ఆ రోడ్డు దగ్గర ఆగిపోయి ఆ పాట విని ఆ తర్వాత ముందుకెళ్ళేవాళ్ళు. ఇది వాస్తవం అండి, నేను జోక్గా చెప్పట్లేదు. అలాగే మైకుల్లో కనుక ఈ పాట కనుక వేస్తే ఈ పాట అయిపోయేంత వరకు కూడా అక్కడే ఉండి ఆ పాట విని వెళ్ళేవాళ్ళు. ఇది బహుశా 75వ సంవత్సరంలో ఉన్న జనరేషన్ వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఇప్పుడు కనుక నేను చెప్పిన ఈ మధుర స్మృతులు వింటూ ఉంటే ఆ పాత రోజులు గుర్తుకొస్తాయని నేను భావిస్తున్నాను. మీకు గనక ఈ అనుభవాలు మీకు గనక ఏదైనా తోస్తే కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. అలాగే ఈ సినిమా మోగించిన విజయ్ దుందుబి, అలాగే కలెక్షన్స్ ఇవన్నీ కూడా నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మీ అనుభవాలు కూడా తెలియచేయండి. కాబట్టి ఒక మంచి సినిమా, ఒక క్లాసిక్ సినిమాని ఈరోజు ముచ్చరించుకున్నాం. మీ మనసుకి ఏమనిపించింది? హాయిగా ఉందా? చక్కటి అనుభూతుల్ని మీకు తెలిసిందా? తెలియని నేటి యూత్ కూడా తెలుసుకున్నారా? ఇవే కనుక మీకు ఓకే అనిపిస్తే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. నేను చేసే వీడియోస్ మీకు ఎలర్ట్స్ రూపంలో అందుతాయి. అలాగే మీరు మా ఛానల్ని ఆశీర్వదించండి. మా ఛానల్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మిత్రుడు శ్రేయోభిలాషి సత్యావర్ధ పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ డివిఎస్ఎస్ కృష్ణప్రసాద్.